ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ ముగిసింది. గ్రూప్ స్టేజ్ లో టీమిండియా అన్ని మ్యాచ్ల్లో గెలిచి ఆస్ట్రేలియాను సెమీస్ లో ఢీకొట్టడానికి సన్నద్ధమవుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సూపర్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. దీంతో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారనుంది అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సెమీస్ ఫైనల్స్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. టీమిండియా ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీలో తన పూర్తి స్థాయి ప్రదర్శన ఇంకా కనబరచలేదు. సెమీస్ అలానే ఫైనల్స్ లో రోహిత్ గనక హిట్ మ్యాన్ గా మారితే టీమిండియాకు గెలుపు సులభం అవుతుంది. మరి రోహిత్ ఆ స్థాయిలో ఆడతాడో లేదో వేచి చూడాలి. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ న్యూజిలాండ్ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కి అవుట్ అయినా తదుపరి మ్యాచ్ల్లో ఆడగలడనే నమ్మకం ఉంది. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. పాకిస్తాన్ పై ఎప్పుడు మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసే కోహ్లీ సెమీఫైనల్స్ అలానే ఫైనల్స్ లో కూడా విశ్వరూపం చూపిస్తే టీమిండియా కప్ సాధించడాన్ని ఎవరూ ఆపలేరు. మరి కింగ్ కోహ్లీ చివరి 2 మ్యాచ్ల్లో రన్ మిషన్ అవతారం ఎత్తుతాడో లేదో వేచి చూడాలి. 4వ స్థానంలో అయ్యర్ రానున్నాడు. అయ్యర్ ఆ స్థానంలో అదరహ అనిపించే ప్రదర్శనతో టీమిండియాకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఆసీస్ ను అడ్రస్ లేకుండా చేయాలి అంటే అయ్యర్ బ్యాటింగ్ కూడా కీలకం కానుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లో భాగంగా 5వ స్థానంలో అక్షర్ పటేల్ రానున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తాడు. రాహుల్ బ్యాటింగ్ లో మరింత బాగా ఆడాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా చక్కటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఫినిషర్ గా బాగా ఆడుతున్న పాండ్యా సెకండ్ బౌలర్ గా బాధ్యత తీసుకోవడం టీమిండియాకు మరింత కలిసొచ్చింది. స్పిన్ ఆల్రౌండర్ జడేజా బ్యాటింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నా బౌలింగ్ లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ గా షమి మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నా ఆరంభంలో వికెట్లు తీయలేకపోతున్నాడు. మరి సెమీస్ లో ఏం చేస్తాడో వేచి చూడాలి. న్యూజిలాండ్ మ్యాచ్ కోసం 4 స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఆసీస్ తో సెమీస్ కోసం ఏ కూర్పుతో బరిలోకి దిగుతుంది అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సెమీస్ ఫైనల్ కు కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టి హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో కొద్దిగా ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడు. హర్షిత్ రాణా మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసుకోగలడు. కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో హర్షిత్ రాణా రానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి వ్యవహరిస్తాడు. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి కీలకంగా మారనున్నాడు. ఇప్పటి వరకు వరుణ్ ను ఆసీస్ ఆటగాళ్లు ఎప్పుడూ పెద్దగా ఆడలేదు. కాబట్టి టీమిండియాకు ట్రంప్ కార్డుగా వరుణ్ నిలవనున్నాడు. వరుణ్ మిస్టరీ స్పిన్ ఆసీస్ ను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఆసీస్ పై టీమిండియా గెలుపు కోసం ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, లబిషేన్ ఈ ముగ్గురు ఆ జట్టుకు మూల స్తంభాలుగా వ్యవహరిస్తారు. టీమిండియా ఆసీస్ పై పైచేయి సాధించడానికి ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేయడానికి ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మిగతా జట్టును ఒత్తిడిలోకి నెట్టి నాకౌట్ చేయొచ్చు అన్నది రోహిత్ సేన ఆలోచన. ఇన్ని వ్యూహాల నడుమ సెమీస్ ఫైనల్ పోరులో ఎవరు నాకౌట్ అవుతారో, ఎవరు ఫైనల్స్ చేరుతారో వేచి చూడాలి. ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ మ్యాచ్లో ఎవరు ఫైనల్స్ చేరుతారు, ఎవరు నాకౌట్ అవుతారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.